వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు బంధుకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులను ఆదుకునే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనుకంజ వేయదు అని చెప్పేటువంటి కార్యక్రమానికి సభలు ఈ పిఎస్సి సమావేశంలో కూడా లోతుగా చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా మిత్రులందరూ కూడా మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే దాదాపు అంటే కరెక్ట్ లెక్క నేను చెప్తా ఉన్నాను, రైతులందరికీ 5 ఎకరాల వరకు ఇప్పటికే పూర్తిగా రైతు బంధుకు సంబంధించిన డబ్బులు వేయటం జరిగింది. మిగతా అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. 64,75,000 మంది రైతులకి 5,575 కోట్లు ఇప్పటికే రైతు బంధు రూపేణ వారి వారి అకౌంట్లో వేయటం జరిగింది. ఇక మిగిలి ఉన్నటువంటి అంటే దాదాపు మిగిలి ఉన్నటువంటి కేవలం 5 లక్షల ఎకరాలు మాత్రమే 5 లక్షల మంది రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు. అంటే దాదాపు 65 లక్షల మందికి ఇప్పటికి సంపూర్ణంగా రైతు బంధు అందించాం. మిగిలి ఉన్నది కేవలం 5 లక్షల మంది రైతులు మాత్రమే. వారికి కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా మేము కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం. ఉదాహరణకి చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రైతు బంధు వేయట్లేదు, రైతు భరోసా చెప్పారు, చెప్పిన దాని ప్రకారం ఏమీ చేయట్లేదని చెప్తా ఉన్నారు. వారికి నేను చర్చించడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా మీకంటే బాగా మేము స్పీడ్గా రైతులకి రైతు బంధు డబ్బులు అందిస్తూ ఉన్నాం. మీరు యాసంగిలో కానీ వానాకాలంలో కానీ ఎప్పుడు కూడా మేము ఇచ్చిన టైం కంటే ముందుగా మీరు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఆగవాగం చేసిపోతే కూడా మీరిచ్చిన టైం కంటే ముందే మేము రైతులకి రైతు బంధు ఇస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరికైనా చర్చించాలని ఆలోచన ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి రైతు బంధు పైన మీరిచ్చినటువంటి సమయం మేము ఇచ్చిన సమయం లోపల చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అట్లాగే ఆర్థిక శాఖ నుంచి ఇప్పటివరకు మేము సాధించినటువంటి విషయాలపైన కూడా అంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటే కూడా ఇప్పటివరకు మేము చేసినటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి విషయాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. మొదటి నెల 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చినటువంటి దాఖలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. మీ హయాంలో ఏనాడు కూడా 2019 నుంచి ఏనాడు కూడా మీరు మొదటి నెల జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితులు మేము మొట్టమొదటిసారి ఈరోజు ఫస్ట్ నెల జీతాలు ఇచ్చి అటు ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కూడా మేము పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చామని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాం. అట్లాగే మిగతా అంశాల జోలికి వస్తుంది. హైదరాబాద్ నగరానికి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి మోడర్నైజేషన్ గురించి లేకపోతే రిజర్వేషన్ గురించి కానీ లేకపోతే RRRకి సంబంధించి పెద్ద ఎత్తున దానికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతో కూడా కలిసి నిధులు తీసుకొని వచ్చి ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టే కార్యక్రమాన్ని నిధులు రిలీజ్ చేయటం కానీ అట్లాగే మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మేము చేసినటువంటి కార్యక్రమాలు కానీ కేవలం 100 రోజుల్లో మేము ఈ ప్రభుత్వం తరఫున చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒట్టి గాలి మాటలు మాట్లాడుతూ కేటీఆర్ గారిని లేకపోతే ఇంకా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు కానీ
ఏం చేయట్లేదు మీకంటే అన్నీ ఎక్కువ చేసాం. మీలాగా గాలికి వదిలేసిపోలేదు. ఏం చేయట్లేదంటే మీలాగా 7 లక్షల కోట్ల అప్పు ఒకటే మేము చేయం. మేమంతా ప్రజలు చేస్తూనే ఉన్నాం. కరువు వచ్చింది, నీళ్ళు లేవని చెప్తా ఉన్నారు. కరువు ఎప్పుడు వస్తుందంటే నీళ్ళు చూసుకోవాల్సిన జూన్ మాసంలో వర్షాలు వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి నీళ్ళని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలి. ఆ ప్రభుత్వం వచ్చిందే డిసెంబర్లో, ఇది మార్చి, ఋతుపవనాలు వచ్చేది జూన్లో. మీ కరువు వచ్చింది ఎప్పుడు? గతంలో జూన్ సమయంలో వర్షాలు పడకపోవటం వల్ల మీరు పాలించినప్పుడు మీరు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ప్రకృతి కూడా బుద్ధి చెప్పే విధంగా ఎండబెట్టింది రాష్ట్రం. దానివల్ల నష్టం జరిగింది. అయినా మీకు బుద్ధి రాలే. దాన్ని సక్రమంగా ఆ పడ్డ కొద్ది నీళ్ళైనా ప్రాపర్గా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకు నడిపించిపోయినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మేము ఇప్పటికి కూడా ఉన్న నీళ్ళని జాగ్రత్తగా కాపాడుతూ సాధ్యమైనంత వరకు అందరికీ మంచినీళ్ళు అందించడం కోసం చేసే ప్రక్రియను చాలా లోతుగా రివ్యూ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటికే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అత్యవసరంగా అవసరమైన చోట ప్రతి దగ్గర కూడా ₹1 తగ్గకుండా అవసరమైతే 3 నుంచి 4 కోట్ల వరకు కూడా ఎక్కడ అవసరమైతే నీళ్లు బోర్లు వేసుకోవడానికి కూడా నిధులు శాంక్షన్ చేసి రెడీ చేసి పెట్టాం. మీలా ఒకటి చేతులు ఊపుకుంటా గాలి మాటలు చెప్పుకుంటూ జరగట్ల. అవసరమైతే ఎన్నికల కమిషన్కి లేఖ రాసి పర్మిషన్ తీసుకొని జిల్లాల వారిగా డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి రివ్యూ ఏర్పాట్లు చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అక్కడికక్కడే నిధులు శాంక్షన్ చేసి మంచినీటి ఎద్దడిని సాధ్యమైనంత వరకు అధిగమించడానికి తీసుకోవాల్సిన కార్యాచరణ ప్రణాళికని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, తీసుకుంటుంది, తీసుకోబోతుంది. ఒట్టిగా పొలాల దగ్గర పోయి లేకపోతే ఇంకో దగ్గర పోయి ఇదేండిపోయింది అదేండిపోయింది ఎవరు రాలేదు చూడలేదని అంటే ఎవరు రాలేదు చూడలేదు? మా వ్యవసాయ శాఖ మంత్రి గారు 24 గంటలు రైతులతోనే మాట్లాడుతూనే ఉన్నారు. 24 గంటలు ఏదో ఒక జిల్లాలో వ్యవసాయానికి సంబంధించిన రివ్యూ చేస్తూనే ఉన్నారు. 24 గంటలు ఎక్కడో ఒక జిల్లాలో రైతులతో క్షేత్రస్థాయిలో తిరుగుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన ప్రతి అంశాన్ని అటు కేబినెట్ సమావేశంలో కానీ లేకపోతే వ్యక్తిగతంగా మంత్రులతో కానీ మాట్లాడి ఏ శాఖతో అవసరం ఉంటే ఆ శాఖతో మాట్లాడి సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా రివ్యూ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. మీలాగా సెక్రటేరియట్లు రాకుండా, ఇళ్లలోంచి బయటికి రాకుండా కేవలం ఏది సోషల్ మీడియాకి మాత్రమే పరిమితమై పాలన చేయట్ల. మేము ప్రత్యక్షంగా ప్రజలతో కలుస్తూ మమేకమవుతూ వారి అవసరాలు తెలుసుకుంటూ పాలన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం.